నమస్కారం అందరికీ. మరొక ఈజీ అండ్ సింపుల్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ప్రేమ్ నగర్ పూరి. ఇది సిద్దిపేటలో చాలా ఫేమస్ స్నాక్ ఐటెం. దీన్ని చేసుకోవడం కూడా చాలా సులభం. మన ఇంట్లో అందుబాటులో ఉన్న సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనం చేసుకోవచ్చు. ఒక గిన్నెలోకి గోధుమ పిండి తీసుకొని సరిపడా ఉప్పు వేసి దానిని గట్టిగా పూరీ పిండిలాగా తడుపుకోండి. ఇది ఎంత గట్టిగా తడిపితే పూరి అనేది అంత బాగా వస్తుంది. పల్చటి పూరీలు రావాలి కాబట్టి పిండిని వీలైనంత గట్టిగా తడపండి. ఒక మూకుడు తీసుకొని దాంట్లో పుట్నాల పప్పు వేసి డ్రై రోస్ట్ చేయండి. దీన్ని శనగపిండితో కూడా చేయొచ్చు. నేను పుట్నాల పప్పుతో చేసి చూపిస్తున్నాను మీకు. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టండి. ఒక కడాయి తీసుకొని దాంట్లో నూనె వేయండి. ఈలోపు ఆ నూనె వేడెక్కుతూ ఉంటుంది. మిక్సీ జార్ తీసుకొని పుట్నాల పప్పుని మిక్సీ జార్లోకి వేసి సరిపడా ఉప్పు, సరిపడా కారం. ఉప్పు కారం అనేది మీకు తగ్గట్టుగా వేసుకోండి. దాన్ని మెత్తటి పొడిలాగా చేయండి. అది ఎంత మెత్తటి పొడి వస్తే అంత బాగుంటుంది. దాంట్లోనే అల్లం వెల్లుల్లి కూడా వేసి మరొకసారి పొడి చేయండి. ఇప్పుడు నీళ్లు వేసి మిక్సీ జార్లో ఒక్కసారి తిప్పండి. అదొక పేస్ట్ లాగా వస్తుంది. దాన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి. దానికి కొద్దిగా నీళ్లు కలపండి. మరీ ఎక్కువగా నీళ్లు కలపకండి, కొద్దిగానే కలపండి. ఇది అనేది చిక్కగానే ఉండాలి. దాన్ని బాగా కలిపేసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనము పూరీలు చేద్దాము. పూరీ పిండి తీసుకొని మరొకసారి బాగా కలిపి చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని పూరీలు చేయండి. పూరీ అనేది బాగా పల్చగా రావాలి, మందంగా రాకూడదు. ఇలా పల్చగా చేసుకున్న పూరీలని పక్కన పెట్టుకోండి. అన్ని పూరీలు ఒకేసారి చేసుకోండి. ఇప్పుడు ఒక ఫోర్క్ తీసుకొని దాని మీద హోల్స్ పెట్టండి. పూరీ పొంగకుండా ఉంటుంది. అప్పుడు మనకు క్రిస్పీనెస్ బాగా ఉంటుంది. పూరీ పొంగిందా మెత్తదనం వచ్చేస్తుంది. నూనె వేడెక్కింది. ఇప్పుడు మనము చేసుకున్న పూరీలు ఒకదాని తర్వాత ఒకటి వేసి క్రిస్పీగా వేపుకోవాలి. అలా వేపిన పూరీలని పక్కన పెట్టుకోండి. ఈ పూరీలు అనేవి ఒకేసారి చేసి స్టోర్ చేసుకోవచ్చు. ఈ పూరీలతోటి ఇంకా కూడా మనము రెసిపీస్ అనేవి చేసుకోవచ్చు. ఇలా క్రిస్పీగా వస్తుంది. అలా వచ్చింది అంటే మీకు నిల్వ కూడా ఉంటుంది. ఒక గిన్నెలోకి క్యారెట్ తురుము, ఆనియన్ తురుము, మీ దగ్గర వీలైతే ఉంటే కొత్తిమీర అన్నీ వేసి పక్కన పెట్టుకోండి. ఇందాక మనం చేసుకున్న పేస్ట్లోకి నేను ఆమ్చూరు వేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చింతపండు రసం వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక పూరీని తీసుకొని ప్లేట్లో పెట్టేసి దాని మీద మనం చేసుకున్న ఏదైతే లిక్విడ్ ఉందో దాన్ని ఫుల్గా స్ప్రెడ్ చేయండి. దాన్ని మీరు కావాలి అనుకుంటే పెద్ద గిన్నెలో పెట్టేసి కంప్లీట్గా డిప్ చేయొచ్చు పూరీని. నేను స్పూన్తో వేసి చూపిస్తున్నాను. అలా ఫుల్గా స్ప్రెడ్ చేశాక దాని మీద మనం ఇందాక తరిగి పెట్టుకున్న ఆనియన్ క్యారెట్ తురుము వేసేయండి. అంతేనండి, మన ప్రేమ్ నగర్ పూరి రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.